హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు స్టోరీ చూపులు కలిసిన శుభవేళ ఎపిసోడ్ 22. ఇక స్టోరీలోకి వెళ్తే కిట్టు ఆ అమ్మాయిని చూసి ఈ అక్కెవరు, నేను ఎప్పుడు చూడలేదే సిరి అక్కతో అని అంటాడు. రవి నవ్వుతూ నీకు తెలీదులేరా అని చెప్పి చాలా థ్యాంక్స్ అండి అంటూ వెళ్ళిపోతాడు. కిట్టు గట్టిగా సార్ అని పిలిచి నేను కూడా వస్తాను అంటాడు. రవి వెంటనే వద్దు అని గట్టిగా అంటాడు. సార్ అక్కకి బాలేదు కదా, అందుకే నేను వచ్చి అక్కని పెద్దనాన్న ఇంటికి తీసుకుని వస్తాను. కిట్టు నీకెందుకురా ఇదంతా, ఇంత శ్రమ నీకెందుకు చెప్పు, నువ్వు స్కూల్కి వెళ్ళు, నేను తీసుకొస్తానులే మీ అక్కని అంటాడు. కిట్టు వాళ్ళమ్మ అవును కిట్టు నువ్వు స్కూల్కి వెళ్ళు, ఆ బాబు తీసుకొస్తా అంటున్నాడు కదా. రవి చాలా స్పీడ్గా అక్కడి నుండి వెళ్ళిపోతాడు. కిట్టు జోబులో ఉన్న ఫోన్లో లైన్లో ఉన్న సిరి అంతా వింటూ ఉంటుంది. కానీ కిట్టు ఇంకా గమనించలేదు సిరి లైన్లో ఉన్న విషయం. లాస్యా ఉన్న ఇల్లు తనకు తెలియదు, కానీ తెలుసుకోవడం పెద్ద కష్టం ఏమీ కాదు. ఇప్పుడు ఎలా ఇక్కడ నుండి వెళ్ళిపోతే లాస్యాని ఏమైనా ఇబ్బంది పెడతాడేమో వాడు. ముందు లాస్యాకి రవి విషయం అంతా తెలుస్తుంది. ఇంతలో లాస్యా కాఫీ తీసుకుని వస్తుంది. సిరి ఫేస్ చూసి ఏమైంది అలా ఉన్నావు, మళ్ళీ ఏమైనా కలొచ్చిందా, నా జీవితమే ఒక కలలా ఉంది అంటూ నేను ఇప్పుడే ఇక్కడ నుండి వెళ్ళిపోవాలి. ఏంటి వెళ్ళిపోతావా? అవును, నేను ఇంకా నిన్ను ఇబ్బంది పెట్టాలని అనుకోవడం లేదు. ఇప్పుడు నువ్వు ఇబ్బంది పెడుతున్నావని నేను చెప్పానా? లేదు లాస్యా, నేను ఇక్కడే ఉంటే వాడు వచ్చేస్తాడు. వాడెవరు? అదే వాడు వాడు కాదు, అది నేనేమి ఇప్పుడు నీకు చెప్పలేను, కానీ నేను వెళ్ళిపోతాను ప్లీజ్. సిరి ఆగు, అసలు ఎక్కడికని వెళ్తావు నువ్వు? చేతిలో ₹1 లేదు, వేసుకోవడానికి బట్టలు కూడా లేవు, అసలు ఒంట్లో కూడా బాగాలేదు, ఎక్కడికని వెళ్తావు చెప్పు. ఏమో అవన్నీ నాకు తెలియదు, కానీ ఇక్కడ మాత్రం ఉండకూడదు. సరే అయితే నిన్ను నాకు తెలిసిన ఒక ఆంటీ ఉన్నారు, అక్కడికి తీసుకెళ్ళి వెళ్తాను. వద్దు, నేను ఎవరింట్లో ఉండను. ప్లీజ్ చెప్పింది అర్థం చేసుకో సిరి, అక్కడ నీకు ఏ ఇబ్బంది ఉండదు, ఆవిడ అసలు ఇంట్లో కూడా ఉండదు, ఏ వారానికో ఒక రోజు వస్తుంది అంతే. నన్నే అక్కడ ఉండమని చెప్పారు, కానీ నేను ఆఫీస్కి లాంగ్ అవుతుందని చెప్పి అక్కడ లేను. సిరి ఆలోచిస్తుంది. కానీ నేను ఎవరు అంటే నువ్వేం చెప్తావు? థ్యాంక్స్ ఒప్పుకున్నందుకు, నువ్వు నాకు సిస్టర్ అని చెప్తాను అంతే కదా. సరే ఇప్పుడే వెళ్ళిపోదాం. సరే ముందు నువ్వు వెళ్ళి ఫ్రెష్ అయ్యి రాపో, నీకోసం అక్కడ డ్రెస్ కూడా పెట్టాను. రవి బైక్ మీద వెళ్తూ ఉన్నాడు చాలా స్పీడ్గా. రవి కరణ్ ఆఫీస్కి వెళ్ళి లాస్యా ఫోన్ నెంబర్ ఇంటి అడ్రస్ తీసుకొని వచ్చాడు. తన బైక్ వేగం కంటే తన ఆలోచనలు ఇంకా స్పీడ్గా ఉన్నాయి. నేనిప్పుడు సిరిని వెతుక్కుంటూ వెళ్ళి తనను పెళ్లికి ఒప్పించి పెళ్లి చేసుకోవాలి అని చెప్పి, ఇదంతా చేయడం కంటే అసలు సిరిని నన్ను వెతుక్కుంటూ వచ్చేలా చేస్తే, ఎస్ తనే నన్ను మోసం చేసి పారిపోయింది, ఇప్పుడు అదే నా దగ్గరికి పరిగెత్తుకుంటూ రావాలి అనుకోగానే నవ్వుకుంటూ లాస్యా ఫోన్కి ఫోన్ చేస్తాడు. ఎంగేజ్ వస్తుంది. ఇప్పటికే 4 times చేశాడు, మళ్ళీ అదే ఎంగేజ్ వస్తుంది. అప్పుడు అర్థమవుతుంది తనకి నా నెంబర్ బ్లాక్ చేసింది అనుకుంటా. సిరిని తక్కువ అంచనా వేయకూడదు అనుకొని, నువ్వు అలా చేస్తే నేను ఇలా చేస్తాను అని చెప్పి సిమ్ మార్చి కాల్ చేస్తాడు. లాస్యా సిరి ఇద్దరు బయటికి వచ్చి క్యాబ్ బుక్ చేసుకుంటారు. దానికోసం వెయిట్ చేస్తూ ఉంటారు. ఫోన్ రింగ్ అవుతుంది. లాస్యా కాల్ లిఫ్ట్ చేసి చెప్పండి ఎవరు కావాలి అని అడుగుతుంది. పక్కనే ఉన్న సిరికి చాలా టెన్షన్గా ఉంటుంది, రవి ఎక్కడొచ్చేస్తాడో అని చెప్పి. లాస్యా ఫోన్లో మీరు ఎవరు, మీకు ఎవరు కావాలి, రాంగ్ నెంబర్కి కాల్ చేసినట్టున్నారు అని అంటుంది. నీ పక్కనున్న సిరికి ఫోన్ ఇవ్వు అంటాడు రవి. లాస్యా ఒక్క నిమిషం ఆగి అసలు మీరు ఎవరు, తనకి సిరి ఇక్కడున్న విషయం ఎలా తెలుసు, సిరి ఏమన్నా చెప్పిందా? కానీ తను హలో ముందు సిరికి ఫోన్ ఇవ్వండి, చాలా అర్జెంట్. ఓకే మీ పేరు చెప్పండి. అది నీకు అనవసరం, ఎక్కువ చేయకుండా తనకి ఫోన్ ఇవ్వు. ఇంత రూడ్గా మాట్లాడుతున్నాడు, అసలు ఎవడు వీడు అనుకుంటూ ఫోన్ సిరికి ఇస్తుంది. సిరికి ఏదో అనుమానం వచ్చిన దానిలాగా చూసి ఎవరు అని చిన్నగా అడుగుతుంది. ఐ డోంట్ నో అని చెప్పి నీకోసమే చేశాడు, ఎవరో మరి తెలియదు అని చెప్పి ఇస్తుంది. సిరికి అర్థమవుతుంది వాడు రవిని అని. ఇక్కడికి రాకుండా ఫోన్ చేస్తున్నాడు అంటే ఏదో ప్లాన్ చేసినట్టే ఉన్నాడు. హలో ఎవరు అంటుంది సిరి. రవి నవ్వి వావ్ సిరి, నన్ను బానే బోల్తా కొట్టి బానే పారిపోయావు, మోసం చేయడం కూడా బాగా వచ్చు నీకు. నీ అంత కాదులే, ఎందుకు ఫోన్ చేసావో చెప్పు ఫస్ట్. హో నేరుగా పాయింట్కి వచ్చేద్దామంటున్నావా? సరే అయితే నేను చెప్పేది కొంచెం జాగ్రత్తగా విను. ఇప్పుడు మీ నాన్న నా దగ్గరే ఉన్నాడు. లేట్ న్యూస్, అది నాకు ఎప్పుడో తెలుసు. హో అయితే లేటెస్ట్ న్యూస్ వింటావా? నువ్వు ప్రేమించే లేదు నిన్ను ప్రేమించేవాడు మీ జానకమ్మ ముద్దుల కొడుకు శ్రీ వెంకట్ గారు ఇప్పుడు నా దగ్గర పాపం చీకటి గదిలో బందీగా ఉన్నాడు. అంటే కిడ్నాప్ చేసి కట్టి పడేశానన్నమాట. సిరి షాక్ అయ్యి రే రవి అని గట్టిగా అరుస్తుంది. లాస్య ఆరోపికి అదిరిపడుతుంది. సిరి ఏమైంది, ఎవరు ఫోన్లో
హలో మేడం, వింటున్నావా? నేను శ్రీని కిడ్నాప్ చేశానని చెప్తున్నాను. ఇప్పుడు నువ్వు చెయ్యాల్సింది ఏంటంటే, నువ్వు నా దగ్గరికి వచ్చి నన్ను పెళ్లి చేసుకుంటా అని మీ నాన్నతో చెప్పి పెళ్లి చేసుకుంటున్నావన్నమాట. ఆ తర్వాత అంటూ ఉంటే సిరి నవ్వుతూ ఉంటుంది. ఏయ్, ఎందుకే అలా నవ్వుతున్నావు? నేను ఇక్కడ ఇంత సీరియస్గా మాట్లాడుతుంటే. హరే, నువ్వు ఏది చెప్తే అది నమ్మేసి భయపడి నిన్ను పెళ్లి చేసుకుంటా అనుకుంటున్నావా? శ్రీని నువ్వు కిడ్నాప్ చేశావా? అది ఇప్పుడు నేను నమ్మాలా? నీకు అంత ధైర్యం ఉందా అసలు? హో, అంటే నేను చెప్పేది నువ్వు నమ్మడం లేదన్నమాట. సరే నీ వాట్సాప్ ఓపెన్ చేసి చూడు. సిరి, ఏంటి నువ్వు మాట్లాడేది? శ్రీని కిడ్నాప్ చేయడం ఏంటి? అసలు నీతో మాట్లాడేది ఎవరు అని లాస్య అడిగితే సిరి చేయి అడ్డు చూపించి ఆగు అని చెప్తుంది. పిక్ చూడగానే కళ్ళల్లో నీళ్లు తిరుగుతూ ఉంటాయి సిరికి. శ్రీని కట్టేసి కాళ్ళు చేతులు కట్టేసి ఉంటాయి. నోటికి ప్లాస్టర్ వేసుంది. మాట రావడం లేదు సిరికి. ఏంటి చూసావా నీ శ్రీని? ఇప్పటికైనా నమ్ముతావా వాడిని కిడ్నాప్ చేశాను అనంటే? సిరికి కోపంతో, రేయ్, ఎందుకురా ఇంత పని చేశావు? అసలు నీకేం కావాలి? నువ్వు తనని బంధించి చాలా తప్పు చేస్తున్నావు. అబ్బో, కోపమే? వాడి మీద కోపం ఉంది అనుకున్నా. ప్రేమ కూడా బానే ఉందైతే. రవి, ముందు శ్రీసార్ని వదిలిపెట్టు. వదిలేస్తా, తప్పకుండా వదిలేస్తాను. అసలు నిన్న మన పెళ్ళైపోయి ఉంటే వాడు ఈ పాటికి హ్యాపీగా తన మరదలతో కబుర్లు చెప్పుకుంటూ ఉండేవాడు. ఇంకా ఇక్కడే ఉన్నాడంటే దానికి కారణం నువ్వేమో నన్ను తప్పించుకొని పారిపోయావు, సేవ్ అయిపోయావు అని అనుకుంటున్నావు కదా. నువ్వలా అనుకోకూడదని నా సేఫ్టీలో నేనున్నాను. అందుకే వాడిని ఇంకా బంధించే ఉన్నాను. అయినా ఇది కూడా నా మంచికే జరిగింది. అప్పుడప్పుడు పెద్దవాళ్ళు అంటూ ఉంటారు కదా, ఏదైనా మన మంచికే అని. అలాగే జరిగింది. సిరికి ఏమీ అర్థం కానట్టు చూస్తూ ఉంటుంది. ఏంటి, ఏమీ మాట్లాడు? ఏం మంచి జరిగిందా అని ఆలోచిస్తున్నావా? నిన్ను బలవంతంగా గుళ్ళో పెళ్లి అనుకుందాం అనుకున్నాను. ఆ తర్వాత ఈ విషయం మా శ్రీకి తెలిసి నిన్ను నా నుంచి ఎలా అయినా దూరం చేసేవాడు. నీకు సపోర్ట్గా ఫ్యామిలీ అంతా ఉంది. నన్నే దోషిగా చేసి అందరి దృష్టిలో విలన్ని చేసి చూపించేవాళ్ళు. కానీ ఇప్పుడు నా ప్లాన్ అంతా మారిపోయింది. నేను నిన్ను వెతుక్కుంటా రాను, నువ్వే నా దగ్గరికి రావాలి. నేను చెప్పినట్లు చెయ్యాలి. లేదు అని మొండికేశావనుకో, ఏం జరుగుతుందో నీ ఊహకే వదిలేస్తున్నాను. నీ జీవితానికి సంబంధించిన ముఖ్యమైన ఇద్దరు నా దగ్గరే ఉన్నారు. రవి అని గట్టిగా అరుస్తుంది సిరి. రవినే, అర్థమైందిగా. పిచ్చి పిచ్చి ప్లాన్స్ వేసి అందరికీ చెప్పి నా కోపం తెప్పించి నేను వాళ్ళని కొట్టించి ఇదంతా అవసరమా చెప్పు? అందుకే బుద్ధిగా నన్ను పెళ్లి చేసుకో. మనం ఇక్కడి నుంచి దూరంగా వెళ్ళిపోయి హ్యాపీగా బ్రతికేద్దాం. అది ఎప్పటికీ జరగదు. హో, అయితే రాను అంటావు. సరే, నీ ఇష్టం. నీకు మీ నానంటే ఎక్కువ ఇష్టమా లేక శ్రీగాడంటే ఎక్కువ ఇష్టమా చెప్పు. ముందు నీ నుండి ఎవరిని దూరం చేయమంటావు? రవి, నువ్వు చాలా ఎక్కువ చేస్తున్నావు. అసలు శ్రీని కిడ్నాప్ చేసి ఒక తప్పు చేసావు. మళ్ళీ నన్ను పెళ్లి చేసుకొని ఇంకో తప్పు చేస్తా అంటున్నావు. నాకు ఇష్టం లేకుండా నాతో ఎలా హ్యాపీగా ఉండగలవు నువ్వు? హో, అదా నీ ప్రాబ్లం. నన్ను పెళ్లి చేసుకుంటే ఆటోమేటిక్గా నువ్వే నన్ను ఇష్టపడతావు. నేను చావనైనా చేస్తాను కానీ నిన్ను మాత్రం పెళ్లి చేసుకోను. సరే, నీ ఇష్టం. మీ నాన్నతో ఏదైనా మాట్లాడాలి అంటే ఆఖరిగా ఒక మాట మాట్లాడు. ఆ తర్వాత ఎలాగో మీ నాన్న నీకుండడు. వద్దు, మా నాన్న ఏమీ చెయ్యొద్దు. మరి నేను చెప్పింది నువ్వు చెయ్యను అంటున్నావు కదా మరి. రవి, ప్లీజ్, ఇలా ఎందుకు ఆలోచిస్తున్నావు? అసలు ఇష్టం లేని పెళ్ళి నీకు హ్యాపీనెస్ని ఇస్తుందా? ఏమో, అదంతా నాకు తెలీదు. నువ్వు నాకు కావాలి అంతే. నీకు మీ నాన్న ఆ శ్రీ వాళ్ళకి ఏమీ కాకూడదు అనుకుంటే ఆ శ్రీ ముందే మన పెళ్లి జరగాలి. అది కూడా నువ్వు నవ్వుతూ ఉండాలి. ఈ పెళ్లి నీకు ఇష్టమే అని ఆ శ్రీకి తెలియాలి. వీడితో వాదించి టైం వేస్ట్ చేయడం కంటే వాడి దగ్గరికి వెళ్ళి వాడికి అర్థమయ్యేలా చెప్తాను అనుకొని, సరే ఇప్పుడు నేను ఎక్కడికి రావాలి అని అడుగుతుంది సిరి. నిజంగానే చెప్తున్నావు కదా? మళ్ళీ ఏమైనా? మా నాన్న కోసం నేను సరే అన్నాను. అబ్బో, అయితే ఆ శ్రీ కోసం కాదన్నమాట. సరే, ఓకే బంగారం, నువ్వు వస్తావని నాకు బాగా తెలుసు. సరే, నేను చెప్పిన ప్లేస్కి వస్తే మన ఇద్దరం కలిసి వెళ్దాం. సరే అని చెప్పి ఫోన్ పెట్టేస్తుంది. లాస్య సిరిని పట్టుకొని, ఎవరు వాడు? నీతో పెళ్ళి అంటున్నాడేంటి? శ్రీని కిడ్నాప్ అంటున్నాడేంటి? అసలు ఏం జరుగుతుంది? ఏవేవో. లాస్య, ప్లీజ్, ఇప్పుడు నీకేమీ చెప్పలేను కానీ ఇప్పుడు నేను వెంటనే ఇక్కడి నుంచి వెళ్ళాలి అంటూ బయటకు వచ్చి ఆటో ఎక్కుతుంది. అసలు ఈ రవికి ఇంత ధైర్యం ఎలా వచ్చింది? శ్రీని కిడ్నాప్ చేయాలి అనే ఆలోచన అసలు తనదేనా లేక వెనక ఇంకెవరైనా ఉన్నారా? కొంప తీసి ఈ ప్లాన్ శ్రీదేవి మేడంది కాదు కదా? నా మీద కోపంతో శ్రీని చాచా సొంత తమ్ముడిని ఇలా బంధించి మరీ చెప్పేంత మూర్ఖురాలు కాదులే. మరి నాతో పెళ్లి కోసం
ఇంత సాహసం చేశాడా రవి? అయినా శ్రీ ఏంటి అలా కట్టి పడేస్తే నిన్నటి నుంచి కనీసం తప్పించుకునే ఆలోచన కూడా చేయలేదా? తనకి పిరికి వాళ్ళలాగా ఇంకా వాళ్ళ చేతుల్లోనే ఉన్నాడు అనుకుంటూ ఉండగానే రవి ఉన్న ప్లేస్కి వస్తుంది సిరి. రవి సిరిని చూడగానే కోపం వస్తుంది, కానీ కంట్రోల్ చేసుకొని రా బంగారం రా అంటూ చేతిని పట్టుకుంటాడు. మా నాన్న ఎక్కడా అని అడుగుతుంది సిరి. ఉన్నాడు, నా దగ్గరే సేఫ్గా ఉన్నాడు. మరి శ్రీ సార్? బంగారం ఎందుకంత కంగారు పడుతున్నావు? ఇప్పుడు అక్కడికే వెళ్తున్నాం, నువ్వే చూస్తావుగా. ఒక్క నిమిషం, అక్కడికి వెళ్ళాక నువ్వు ఆ శ్రీ కలిసి ఏమైనా ట్రిక్కులు కానీ ప్లే చేస్తే నాలో ఉన్న రాక్షసుని చూస్తావు, గుర్తుపెట్టుకో. నేను ముందు శ్రీ సార్ని చూడాలి. శ్రీని చూడటం కాదు బంగారం, తన ముందే మనం పెళ్లి చేసుకునేది. నిన్న గుడిలో ఆ దేవుడి ముందు పెళ్లి చేసుకుందామని అన్ని ఏర్పాట్లు చేసుకుని ఉన్నాను. నీ దగ్గరకు వచ్చాను, మీ నాన్న కోసమైనా నువ్వు అక్కడికి వస్తావనుకున్నాను. ఇప్పుడు చూడు, వాడి ముందు చేసుకోవాల్సి వచ్చింది. సిరి దగ్గర సమాధానం ఏమీ లేదు. సరేరా, నా బైక్ మీద వెళ్దాం, ఇంకా లేట్ చేయొద్దు. సిరి మౌనంగా వచ్చి బైక్ మీద ఎక్కుతుంది. రవి ఆనందం పట్టలేకపోతున్నాడు. అక్కడ శ్రీ తన కట్లన్నీ విప్పేసుకొని జస్ట్ అలా ముడిపెట్టుకొని అలా కూర్చొని ఉంటాడు నార్మల్గా. బయట రౌడీలు ఇంకా లేవలేదు. లాస్యాకి కాళ్ళు చేతులు ఆడడం లేదు, గుండెల్లో చాలా దడగా ఉంది. ఈ విషయం ఎవరికి చెప్పను, చెప్తే ఏమవుతుందో ఏంటో అని కంగారుగా ఉంది. ఇంకో పక్క కరణ్ అసలు అర్థం కావడం లేదు. శ్రీ కనిపించక ఒక రోజు అయింది, ఫోన్ కూడా ఇంకా స్విచ్ ఆఫ్ అనే వస్తుంది. ఎక్కడికి వెళ్ళాడో తెలియడం లేదు. ఇటు చూస్తేనేమో అంకుల్ అండ్ సిరి ఇద్దరు కనిపించడం లేదు. ఇప్పుడు ఏం చెయ్యాలి అని ఆలోచిస్తూ ఉంటాడు. అసలు ఏం జరుగుతుందో అక్కడ ఎవరికీ అర్థం కావడం లేదు. జానకి కూడా అదే ఆలోచిస్తూ ఉంటుంది. శ్రీ ఉన్న ఇంటికి చేరుకున్నారు రవి, సిరి. ఈ ఎపిసోడ్ ఎలా అనిపించిందో నాకు కామెంట్ చేయండి. అండ్ నిన్న ఎపిసోడ్ ఇవ్వలేదు కదా, ఈరోజు ఇవ్వడానికి ట్రై చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.